హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రోజువారీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం. వాటిలో ఒకటి చర్మ సమస్యలు. ముఖ్యంగా తామర, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు. ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా ఇబ్బందులకు గురవుతుంటాం. 10 మందిలో ఉన్నప్పుడు దురదతో గోక్కోలేము. ఇది మళ్ళీ ఇతరులకు కూడా సోకే అవకాశం ఉంది. అసలు ఈ సమస్యకు ఒక పర్మనెంట్ పరిష్కారం ఉందా? ఈ సమస్యలకు ఒక పరిష్కారంగా మార్కెట్లో మనకు రింగ్ గార్డ్ క్రీమ్ అందుబాటులో ఉంది. అయితే ఈ క్రీమ్ ఎలా పనిచేస్తుంది, దీనిని ఎలా ఉపయోగించాలి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అనేక విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ రింగ్ గార్డ్ క్రీమ్ అనేది ఒక యాంటీ ఫంగల్ మెడికేటెడ్ క్రీమ్. ఇది తామర, అథ్లెట్ ఫుట్, గజ్జి వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ క్రీమ్లో మెకనజోల్ నైట్రేట్ మరియు నియాసినమైడ్ సల్ఫేట్ అనే క్రియాశీలక పదార్థాలు ఉంటాయి. ఈ రింగ్వామ్ అనేది చర్మంపై వలయాకారంలో వచ్చే దురద, ఎరుపు రంగు దద్దుర్లను నయం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాలువేళ్ల మధ్య ఫంగస్ ఇన్ఫెక్షన్ల వచ్చే దురద, పగుళ్ళు మరియు చర్మం పొడిబారడం వంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. ఇది తొడల మధ్య జననేంద్రియాల చుట్టూ వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఏర్పడే ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లను మరియు బ్యాక్టీరియా వల్ల వచ్చే సూపర్ ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రింగ్ గార్డ్లో ఉండే మికనజోల్ నైట్రేట్ అనే ఒక పదార్థం ఫంగస్ను చంపే ఒక యాంటీ ఫంగల్ మందు. ఇది ఫంగస్ కణాల యొక్క గోడ ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీనివల్ల ఫంగస్ కణాలు పెరగడం ఆగిపోయి క్రమంగా చనిపోతాయి. అంతేకాకుండా దీనిలో ఉండే మరొకమైన పదార్థం నియాసినమైడ్ సల్ఫేట్. ఇది ఒక యాంటీబయాటిక్. ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. నియాసినమైడ్ ఈ బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. ఈ రింగ్ గార్డ్లో ఉండే ఈ రెండు పదార్థాలు కలిపి పనిచేయడం వల్ల ఫంగస్ మరియు బ్యాక్టీరియా రెండింటినీ సమర్థవంతంగా నాశనం చేసి చర్మ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ రింగ్ గార్డ్ మందును ముందుగా ప్రభావిత ప్రాంతాన్ని సబ్బు మరియు నీటితో శుభ్రం చేసి పూర్తిగా ఆరబెట్టాలి. శుభ్రమైన చేతులతో క్రీమును కొద్దిగా తీసుకొని ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతంపై ఒక పలచని పొరగా రాయాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు లేదా డాక్టర్ సూచనల ప్రకారం రాయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. దురద లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమేంత వరకు, అంటే కనీసం 7 నుంచి 10 రోజుల వరకు వాడడం మంచిది. లేకపోతే ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. క్రీమ్ రాసేటప్పుడు కళ్ళకు, నోటికి దూరంగా ఉంచాలి. ఒకవేళ పొరపాటున కళ్ళలో పడితే చల్లని నీటితో వెంటనే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు బిగుతుగా ఉండే సింథటిక్ బట్టలకు దూరంగా ఉండి వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం మంచిది. సాధారణంగా రింగ్ గార్డ్ క్రీమ్ సురక్షితమైనదే అయినప్పటికీ కొందరిలో కొన్ని తేలికపడే దుష్ప్రభావాలు కల్పించవచ్చు. అందులో ముఖ్యమైనవి రాసిన చోట చర్మం ఎర్రగా మారడం, దురద లేదా మంటగా అనిపించడం, పొడిబారిన చర్మం. ఇటువంటి లక్షణాలు కనబడే అవకాశం ఉంది. ఈ లక్షణాలు చాలా తేలికపాటివి మరియు వాడడం ఆపగానే తగ్గిపోతాయి. ఒకవేళ ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఈ రింగ్ గార్డ్ క్రీమ్ 20 గ్రామ్ ధర సుమారు 120 నుంచి 130 వరకు మధ్యలో ఉంటుంది. చూశారు కదా, రింగ్ గార్డ్ క్రీమ్ అనేది చర్మ సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుందో. కానీ గుర్తుంచుకోండి, ఏ మందు అయినా సరే డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ఈ క్రీమ్ ఉపయోగించే ముందు మీ డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.